ఇక్కడ చూసి మాట్లాడు. నాటకాలు దింగేమంటే పడతా దెబ్బ. నేను ఉంటాడు తల్లిదండ్రుల కన్నా బాగా చూసుకుని లోఫర్ నా కొడుకుడు అంత బాగా మాట్లాడకన్నా మంచిగా ఉండదు అట్లా మాట్లాడతాను. ఏం మాట్లాడుతున్నావు? వాడిని మాట్లాడితే నీకేం పుడుచుకొస్తా ఉంది? మరి ఎందుకంటారన్నా మీరేమన్నా బువ పెట్టిరా ఆయనకి? బువ పెట్టినప్పుడు లోగడో లేక నా పేరు ఎందుకు కిస్ చేసి ఇంటికా నువ్వు? నేను చెప్తాన్నా, చెప్పినందుకు ఇప్పుడు అయిపోయింది. సంపాడు బాగా నేను లేడీస్ అని గమ్ముండా. ఎవరు పడుతున్నారు నీ అంట? నా ఆధార్ నేను చూసుకుంటా. మరి నీకేం అవసరం రా ఊకే? ఎవడు అంటావే రే అని? ఎవడు అన్నావు రే అని? పిల్లకాయలకి సపోర్ట్ చేసి నన్ను చెప్తా కొడతారు. తలకాయలు ఏందానా పట్టించుకోండి, నాకేంది. నేను చెప్పాను నీకు. అదే చెప్పు అన్నప్పుడు ఎక్స్ట్రా నీకు చెప్పు. నేను చెప్పానా? చెప్పు మీ అమ్మ ముందర చెప్పు. ఏం జరిగింది చెప్పు. నేను చెప్పానా లేదా? ఏమని చెప్పావు? నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. మా ఇంట్లో ఏమో ఒప్పుకుంటలేరు, నన్ను కొడుతున్నారు, నన్ను వెళ్ళిపోతున్నారు. మా ఇంట్లో ఇష్టం లేదన్నా. నేను నీ ఫోన్లోనే చెప్పా తల్లి, నీకు ఏజ్ అనేది ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నీకు నచ్చినట్టు చేసుకొని చెప్పా. కానీ ఏజ్ లేదంటావు, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదంటావు. మళ్ళీ నా పేరు ఎత్తి ఇంట్లో నాకు నా సూర్య అన్న సపోర్ట్ చేస్తాడని అక్కడ చెప్తావు ఇక్కడ చెప్తావు. నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్ లో చెప్పినప్పుడు కూడా పోలీస్ స్టేషన్ మీరు హెల్ప్ చేస్తారని చెప్పి చెప్తే ఏమైందన్నా? మీరు అందరికి హెల్ప్ చేస్తారు కదా, మీకు లవ్ కి హెల్ప్ చేయడానికి ఏమైతుంది? చేసినప్పుడు ఏజ్ లేదన్నా, కానీ హెల్ప్ చేస్తే ఏమైతుంది? నాకు ఒక రూమ్ తీసేయచ్చు కదా అన్న, హెల్ప్ చేయడానికి. మ్యారేజ్ తలకాయ నొప్పి వస్తుంది తల్లి నీతో మాట్లాడుతుంటే. నీకు తెలిసి మాట్లాడుతున్నావా తెలవక మాట్లాడుతున్నావు? నాకు అది అర్థం కావట్లేదు. నీకు ఏజ్ లేదు, అందరికి హెల్ప్ చేస్తున్నారని నన్ను చెప్పని. ఇప్పుడు నా భయం కూడా అదే. ఇప్పుడు నీకు ఏజ్ లేదు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు, అబ్బాయి ఎవడో ముక్కు మొహం నాకు తెలీదు. నీకేదో ఇన్స్టాగ్రామ్ లో వినమ్మా, కొద్దిగిను తర్వాత చెప్దులే నీ సోదంతా తర్వాత విను. నేను పిలిపించింది కాదు అందుకే. నువ్వు నచ్చితే చెయ్యి, నచ్చకపోతే వదిలి నా పేరు ఇన్వాల్వ్ చేసి ఎస్ఎస్ సూర్య నాకు హెల్ప్ చేస్తామని అంటే నేను నిరుపప్పు అవుతాను కదా అక్కడ. పోలీస్ స్టేషన్ అందరికి చేస్తారంటే వాళ్ళ పరిస్థితులు బాగుంటే. నా పరిస్థితి కూడా బాగాలేదన్నా. నీ ఏజ్ ఎంత చెప్పు ఫస్ట్. నీ ఏజ్ ఎంత? మంచిగా ఉంటా, అందుకని నాకు పిల్ల వయసు అమ్మా. నీకు పిల్ల వయసు అర్థం కాదు. నాకు తెలుసు అన్ని, నేను ఎట్లుంటే హ్యాపీగా ఉంటా నాకు తెలిసే నేను మిమ్మల్ని అడుగుతున్నా. మ్యారేజ్ చేసి ఒక రూమ్ లో ఉంచమని అడుగుతున్నా అన్న. ఇంత హెల్ప్ చేయడానికి ఎందుకు? అందరికి హెల్ప్ చేస్తారు కదా. అందరికి హెల్ప్ చేస్తారంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగా పరిస్థితి కూడా బాగాలే అన్న. ఇంట్లో చేస్తామన్నారు కదా, మీ ఇంట్లో పెళ్లి చేస్తామన్నారు కదా. నీకు ఏజ్ వచ్చి నాకు చేపిస్తాను తల్లి, నేను ఉంటాను. నేను చెప్పేది పూర్తిగా విను. లేదు బ్రెయిన్ సెట్ అట్టుందా? తెలుసు అన్న. లేదు నాకు అన్ని తెలిసి చేస్తున్నాను. మైండ్ సెట్ మంచిగానే ఉంది. ఆయన చాలా మంచిగా చూసుకుంటాడు. మంచి అయినా అన్న. కావాలంటే పిలిపిస్తా, నువ్వు మాట్లాడు. మా ఇంట్లోతో కూడా మాట్లాడిపిస్తా కావాలి. నా గురించి ఇంట్లో ఎవరు చెప్పమన్నారు నిన్ను? అరే మీరు అందరికి హెల్ప్ చేస్తారన్న, అందుకని. నా గురించి ఎవరు చెప్పమన్నారు నిన్ను? ఇంట్లో అన్న నేను హెల్ప్ చేస్తాను నీకు చెప్పానా? లేదా నీ ప్రాబ్లం చెప్పావు ఓకే అన్న, నాకు ఇది అన్నావు. నేను ఫస్ట్ నేనేం అడిగాను, నీ ఏజ్ ఎంత అని అడిగా. నీ ఏజ్ ఎంత? 16, 17 అన్నావు. నీకు ఏజ్ అన్న ఉంది? ఇంకా లేదు. మీ అమ్మ నాన్న కన్నా పోటుకోండి నేను. నీ మీద హక్కు ఉందా నాకు కనీసం? ఉండమ్మా. నీకు లవ్ సపోర్ట్ చేసేదానికి కానీ అందరికి చేసి ఆ మాట పక్కన పెట్టి అందరికి చేసేది నేను మళ్ళీ చెప్తా నీకు. అది ఎందుకు చేశాను ఏందని చెప్తా పూర్తిగా. మీ అమ్మ నాన్న నిన్ను కని పెంచి అన్ని చేసినారు. వాళ్ళకన్నా హక్కు ఉందా నాకు నీ మీద? నీకు మ్యారేజ్ చేయడానికి, నిన్ను లవ్ హాస్టల్లో పెట్టడానికి నీకు సపోర్ట్. నేను మంచోడినే. నాకు అదే దరిద్రం నిజం చెప్పాలంటే. నేను మంచి చేస్తే నాకు చెడు జరుగుతుంది. ఇప్పుడు నువ్వు వాడిని చేసుకుంటే చేసుకోకపోతే పో, మీ ఇంట్లో కొట్టించుకో, నాకు ఇబ్బంది లేదు. నాకు ఫోన్ చేసావు, నా సమస్య ఇది అన్నావు, నేను చేస్తాను, నాకు నచ్చకపోతే నాకు రిస్క్ అనుకుంటే చేయను. ఓకే బాగుంది. ఎస్ఎస్ సూర్య అన్న నాకు సపోర్ట్ చేస్తామన్నాడు, నన్ను వేరే దగ్గర తీసుకుని పెడతామన్నాడు. పోలీస్ స్టేషన్ లో పోయి నా పేరు ఎవరు చెప్పన్నాను నిన్ను? ఎందుకంటే వాళ్ళు పోలీసులు అడిగినప్పుడు ఏమని నేను చెప్పాను నీకు? అబ్బాయిని తీసుకొచ్చి హాస్టల్లో పెట్టుకో, నేను సపోర్ట్ ఇస్తాను అది నేను చెప్పానా? చెప్పలేదన్నా. మరి ఎట్లా చెప్పావు నా పేరు అంటున్నా? తలకాయ ఉందా నీకు?
ఎందుకన్నా అట్లా నువ్వు చేసే ఏదో నువ్వు హెల్ప్ చేస్తావని నీ దగ్గరకు వచ్చినా నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతున్నావు ఏందన్నా మా ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ ఏందమ్మా మాట్లాడేది ఏంది నువ్వు చెప్పేది అర్థం అవుతుంది నీకు ఎందుకు తలకాయ ఉందా అన్న అర్థమైతలేదన్నా? నువ్వు చేసే చిన్న మిస్టేక్ వల్ల నా బ్యాడ్ నేమ్ వస్తుంది తెలుసా నాకు ఎందుకు వస్తుంది అన్న నువ్వు చేసేది మంచి కదా రేపు మా ఫ్యూచర్ బాగుంటే మిమ్మల్ని అంటారు కదా ఏమని మీరే చేసినారు అందుకే వాళ్ళ ఫ్యూచర్ బాగుందని అంటారు కదా నీ జీవితం నాశనం అయితే మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు నన్ను నిన్నెందుకు అంటారు అన్న ఎవరు చేసిందేనే కదా చేసిందేనే కదా అంటున్నా నీకు దమ్ము నీకు వినమ్మా నువ్వు సోది మాట్లాడదు నాతో అన్న నాకు అన్ని తెలుసు కాబట్టి నేను వచ్చిన నేను ఏం తెలియకుండా ఏం లవ్ చేయలేదు సెకండ్ టైం ఏం తెలియకుండా ఏం పెళ్లి చేసుకోవాలనుకుంటా నేను సెకండ్ టైం నీకు చెప్పా నాకు సెట్ కాదు నాకు చెయ్యొద్దు నీకు నచ్చింది నేను నా పేరు ఎందుకు చెప్తావు తల్లి నమ్మకం అన్న మీరు చేస్తారని అందుకని చెప్పాను ఏం నమ్మకం నేను చెప్పాను నీకు చేస్తానని నా పేరు ఎందుకు యూజ్ చేస్తాను అంటున్నా మీరు హెల్ప్ చేస్తారు కాబట్టి యూజ్ చేసిన వినమ్మా నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నాతో మాట్లాడద్దు నాకు కోపం మెంటల్ నేను ముందుగా మా ఇంట్లో వాళ్ళ కంటే మంచి వాళ్ళు కదా అన్న మీరు అందరికి హెల్ప్ చేస్తారు కదా ఇప్పుడు నీకేమైనా అవుతుంది నువ్వు నా పేరు ఎత్తుకొచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో మీ ఇంట్లో వాళ్ళందరి దగ్గర ఇబ్బంది పెడతావు నా పేరు వచ్చి నేను సపోర్ట్ చేస్తాను అనుకుంటా నేను చేయకపోయినప్పుడు నేను చేశాను అనుకుంటారు వాళ్ళు నువ్వు తీసుకుపోతాడు వాడు ఏదైనా చేస్తాడు వాడు మోసం చేస్తాడు నువ్వు ఏదైనా సూసైడ్ చేసుకుని చేస్తావు ఇను అన్నా ఫస్ట్ వాడు ఏదైనా మోసం చేశాడని నువ్వు సూసైడ్ చేసుకుని చస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ నా పేరు యూస్ చేస్తే మీ ఇంట్లో ఎవరిది రెస్పాన్సిబిలిటీ అన్న అది అబద్ధం పిచ్చమ్మాయి నేను చెప్పేది నువ్వు మనం మాట్లాడదు పూర్తిగా వింటున్నావు నేను చెప్పేది అరే నేను కరెక్ట్ చెప్తున్నా మేము ఎందుకు అట్లా చేస్తాం చెప్పు మేము లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం మంచిగా ఉంటాం అన్న మేము మాకేం కాదు జస్ట్ మీరు హెల్ప్ చేసి మ్యారేజ్ చేయండి చాలు నాకేం పని బట్టలేదు నాకు పని బట్టలేదు మ్యారేజ్ చేసుకుంటూ కూర్చున్నానా అందరికీ హెల్ప్ చేస్తున్నారు కదా నాకు ఈ చిన్న హెల్ప్ చేస్తే ఏమైతుంది నీకు వయసు వచ్చి సరే నువ్వు వయసు వచ్చి మీ అమ్మా నాన్నకి చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు ఒక జాబ్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఒప్పించి వాళ్ళ అబ్బాయి నువ్వు కూడా వాళ్ళు చెప్పినట్టు చెప్తావు నేను ఏదో హెల్ప్ చేస్తారని వస్తే నువ్వు వాళ్ళ లెక్క ఏం చేయాలి నీకు ఏమి హెల్ప్ చేయాలా అన్న ఏజ్ ఉంది కనీసం మ్యారేజ్ చేసి ఒక రూమ్ తీసేయడానికి నువ్వు వాళ్ళ లెక్క సింపుల్ గా చెప్పేస్తున్నావు సేమ్ మా మదర్ ఎట్లా మాట్లాడుతున్నారు అట్లే మాట్లాడుతున్నారు మీరు అట్లాంటి వాడు నీకు నచ్చరు అంతే కదా నేను లవ్ చేసినా మంచి అయినా అన్న లవ్ చేసేదో పాపం అన్నట్టు మీకు లవ్ చేసిన వాళ్ళు ఇష్టం ఉండరా అన్న లవ్ అంటేనే ఇష్టం ఉండదా అన్న నాకు లవ్వులు గివ్వులు అంతా పనికిరాదు నేను చెప్పేదేనమ్మా నువ్వు మాట్లాడద్దు ఎక్కువ అన్నా చంప పగలుతుంది మాట్లాడేటప్పుడు ఏదో హెల్ప్ చేస్తారని వస్తే మరి ఇట్లా రిటర్న్ అయి మాట్లాడతారు లేచిపోతావో చచ్చిపోతావో నీ ఇంట్లో ఏదైనా చేసుకుని ఏమైనా చేసుకుని వెళ్ళిపో నా పేరు మాత్రం వచ్చిందంటే ఖచ్చితంగా కొడతా నేను ఓకేనా ఎందుకు చేస్తారన్న ఫోన్ చేసి అడుగు మాటలు నాకు హెల్ప్ చేయన్నా మా ఇంట్లో చెప్తానంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ నువ్వు చేస్తే ఏదో హెల్ప్ చేయడానికి కూడా ఇట్లా రివర్స్ లో మాట్లాడతారా హెల్ప్ చేయకపోతే చేయకండి ఎవరేమో ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు చెయ్యకండి అవసరం లేదు వెళ్ళిపోతాను నేను నువ్వు నా పేరు చెప్పావు ఇంట్లో రేపు నీకేమన్నా అవుతుంది ఎవరిది రెస్పాన్సిబిలిటీ నా మీద చెప్పావు నేను చెప్పాను నీకు పెళ్లి చేస్తాను నేను హాస్టల్లో తీసుకొచ్చి బయట పెడతాను రూమ్ తీస్తాను వాడికి నీకు పెళ్లి చేస్తాను నాకు ఫారం పప్పులు అవసరమా నేను అడిగింది చెప్పు నేను అంటున్నా అంతే చెయ్యండి చెప్పావా లేదా చంప పగలుతుంది నేను అడిగిన దానికి నువ్వు ఇంట్లో చెప్పావా లేదా పేరు చెప్పాను మీరు చేస్తారు అనుకోని మీ పేరు చెప్పాను నీకు అంతగా ఉన్నప్పుడు ఇంట్లో చెప్పి నీకు దమ్ముంటే నీ లవ్ చేసావు చూడు వాడి పేరు చెప్పు లేదని నీకు అంతగా ఉంటే నేను సూసైడ్ చేసుకుంటాను నేను ఊరేసుకుంటాను వాళ్ళు భయపెట్టి వెళ్ళిపో నా పేరు ఎందుకు మధ్యలో యూజ్ చేస్తావు మీరు మంచిగా హెల్ప్ చేస్తారని చెప్పిన ఏం తప్పు ఉందన్నా నా నుంచి అడిగావు పర్మిషన్ అడిగావు నేనేమన్నాను నీ ఏజ్ తక్కువ అమ్మా చేద్దాంలో చూద్దాంలే అన్నా నేను నీకు సపోర్ట్ చేస్తాను చెప్పానా మరి ఎట్లా చెప్తాను ఇంట్లో నువ్వు ఎట్లా చెప్తావు మరి ఇంట్లో చెప్పు నా గురించి చేస్తారు అనుకోని చెప్పిన నేను ఏం చెప్పలేక నేను మీ పేరు చెప్పిన పిల్ల అట్లా ఆడితే చెప్తూ కొడతారు ఇంట్లో నువ్వు ఆడే అట్లా చెప్తూ కొట్టక ఏం చేస్తారు ఎవరేం హెల్ప్ చేసేది నా దాన్ని నేను చూసుకుంటాను ఏమైనా చేసుకోగలుగుతాను నేను వెళ్ళిపోతాను నాకు ఎవరు ఏం హెల్ప్ చేసే అవసరం లేదు నాన్న నేను చూసుకొని నాన్న నేను ఉండగలుగుతాను నేను వెళ్ళిపోతాను అన్న నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదు నేను ఎందుకు కూర్చోను అన్న నాన్న నేను చూసుకొని పోతాను ఇంకేం కావాలి నువ్వే చూసుకుందులే నా పేరు ఎందుకు యూజ్ చేసినావు అన్నది ఒకటి అడిగినా మీ అమ్మ నాన్న కన్నారు నేను సాకారు అయితే ఏంటన్నా నేను లవ్ చేసినా కూడా వాళ్ళకంటే బాగా చూసుకుంటాడు ఏం లవ్ చేసుకో లవ్ చేసుకో ఏం లవ్ చేసినావు ఏం చేసినావు ప్రపంచం మీద నువ్వు ఒక్కదానివే లవ్ చేసి నీది ఒక్కటే లవ్ ఉన్నట్టు అని చెప్తున్నావు నువ్వు విచిత్రంగా చెప్తా ఉన్నావు తెలుసా అన్నా నేను ఎవరు ప్రపంచం మీద లవ్ చేయలేదు నాది ఓడిది బెస్ట్ లవ్ అని చెప్తా ఉన్నావు పిల్ల
కాదన్న. మరి మీరు అట్లా అనకండి, నాకు నచ్చదు. నేను వెళ్ళిపోతాను, నా దారి నేను చూసుకొని పోతాను. ఇంకేం కావాలి? లేడీస్ అని చూస్తావు, నేను చెంప పగల కొట్టాలంటే 2 నిమిషాలు చాలు. ఎందుకు కొడతారన్న? వెళ్ళిపోతాను నేను, ఆయనకు ఫోన్ చేసుకొని నేను మా నాంతికి నేను చెంప పగలుతుంది. ఎందుకు కొడతారన్న? ఏమి ఎందుకు కొడతారు? ఏదో హెల్ప్ చేయమని అడిగినందుకు వచ్చినట్టు చెప్పేది నువ్వెంత క్రియేట్ చేసావు తెలుసా ఇంటికాడ, మీ ఊర్లో, మీ అక్కడ మీ స్టేషన్ కాడ ఎంత గలీజ్ చేసావు తెలుసా నువ్వు? ఏం గలీజ్ చేసినా? ఏం గలీజ్ చేసావు? ఏదో చెప్పినా అంతే కదా. మీ గురించి ఏదో చెప్పానంటే నేను మాట చెప్పక నువ్వు అట్ట చెప్తావు వాళ్ళకి నా పేరు గురించి. ఏదో మీరు నమ్మకము హెల్ప్ చేస్తారని చెప్పి అందుకే చెప్పాను, లేకపోతే చెప్పేదాన్ని కానీ. నేను వెళ్ళిపోతానన్నా, నేను ఆయనకు ఫోన్ చేసుకొని వెళ్ళిపోతాను. మీకేం ఇబ్బంది ఉండదు, నా దారి నేను చూసుకుంటాను. మీకు ఫోన్ చేసినా కానీ నా దగ్గర రాలేదు, నాకు తెలియదు అని చెప్పండి మీరు అంతే. అదే తప్పుడే చెప్పచ్చు కదా మీ ఇంటికాడ. నువ్వు ఫస్ట్నే చెప్పచ్చు కదా, ఏదన్నా వస్తే ఈడు ఇరుక్కోవాలి నన్ను ఇరికించడానికా? ఎందుకు ఇరికిస్తానన్నా? ఎవడన్నా బుద్ధి లేనోడు, రే నువ్వు చదువుకుంటున్నావు, 10 మందికి మంచి పనులు చేస్తున్నావు, ఏంద్ర ఈ పిల్ల ఆటలు ఆడుతున్నావు, పిల్లకాయలు ఏంద్ర లేపి పెళ్ళిళ్ళు చేసేది అని నన్ను అడిగితే ఏం చెప్పాలా? నాకు తెలియదు అని చెప్పాను. నాకు తెలియదు అని చెప్పండి. మరి అక్కడ ఆ మాట చెప్తివి, ఇక్కడ ఏం తెలియదు అని నువ్వు చెప్తివి. ఏ మాట నమ్మాలి మీ ఇంట్లో వాళ్ళు? నీ మాట నమ్ముతారు, నా మాట నమ్ముతారు? అడిగిందే చెప్పు. ఇంట్లో వాళ్ళు ఇంటికాడ వచ్చేసి సూర్య అన్న నాకు సపోర్ట్ చేస్తామన్నాడు, నేను పోలీస్ స్టేషన్కి పోతాను, నేను ఆడకి పోతాను, ఈడకి పోతాను, మమ్మల్ని లేకపోయి ఏడని రూమ్లో పెడతాడు, ఇవన్నీ ఆడ చెప్తివి. ఏడొచ్చేసి మా అమ్మోళ్ళు అడిగితే మాకు తెలియదు అని చెప్పు అంటివి. ఏది నిజము? వాళ్ళు ఏమనుకోవాలా? నువ్వు చెప్పేది నిజమని నమ్ముతారా, నేను చెప్పేది నిజమని నమ్ముతారా? ఏదైనా అనుకోని ఎవ్వరు ఏమనుకున్నా నాకేం వచ్చేది లేదు. నా ఇష్టం, నేను నాకు నచ్చింది చేస్తా. మా ఇద్దరు లైఫ్ మా ఇష్టం, నేను ఎవరికి నచ్చినట్టు చెయ్యను. మాకు ఇష్టం వచ్చినట్టు మేము బతకగలుగుతాం, వెళ్ళిపోతాం అంతే. మా ఇష్టం అది, మా లైఫ్. అవసరం లేదు నాకు ఎవ్వరు, నేను బతకగలుగుతా ఆయనతోని. మా అమ్మ నాన్న కంటే కూడా బాగా చూసుకుంటాడు ఆయన. చూసుకుంటాడు. ఎంత నీకు వయసు ఇప్పుడు? నీకెంత వయసు? నీకు ఎందుకన్నా ఇప్పుడు? ఒక్క సంవత్సరం హెల్ప్ చేయను అన్నప్పుడు చెయ్యొద్దు అంతే. ఎందుకన్నా రోడ్ల మీద తిరుక్కోవాల్సి వస్తుంది? ఏం అవసరం లేదు, మేము బాగానే ఉంటాం. మీలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పినట్టు బాగానే ఉంటాం మేము. నువ్వు లక్షలంగా ఉండు తల్లి, నాకేం ఇబ్బంది లేదు, నేను అడిగేది ఒకటే చెప్పు. లవ్ గివ్వు ఇవన్నీ వద్దు తల్లి. నేను ఆ రోజు ఫోన్లో మాట్లాడిన, నువ్వు ఫోన్ చేసి తీసుకొస్తే నేను ఒకటే చెప్పిన, చేస్తే చేయలేకపోతే వదిలేయన్న, నా దాన్ని నన్ను అరచకండి. ఇప్పుడు వెళ్దు నువ్వు ఇబ్బంది లేదమ్మా. ఇప్పుడు దాకా నా పేరు చెప్పినావు కదా, దాని గురించి మాట్లాడుతున్నా. నీకు నచ్చకపోతే వెళ్దు, నేను పట్టుకోను. ఆ అబ్బాయి నుంచి పెళ్లి చేసి బలవంతంగా చెయ్యి, నీకు అర్థమైందా? నేను అట్లాంటి క్యారెక్టర్ చేసుకో. నాకు ఏజ్ రాకముందు పెళ్లి చేసుకోవాలా, నన్ను బాగా చూసుకుంటాడు, ఆడ తిప్పుతాడు, బైక్లు ఎక్కించుకుపోతాడు, సినిమాలు తిప్పుతాడు, నైట్ రైడ్లు పోతాడు. పిల్ల అట్లయ్యా? పిల్ల ఆటలు కాదన్నా, నాకు తెలుసు, నాకు తెలివి ఉంది. నేను ఆలోచించే డిసిజన్ తీసుకున్నా, నేను పెళ్లి చేసుకుంటా. ఇంట్లో వాళ్ళు పెట్టే టార్చర్ నేను భరించలేకపోతున్నా. నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది నా ప్లేస్ లో. సమాజంలో అత్త మామలు పెడతా ఉన్నారు, అత్తలు కోడలు పెడతారు టార్చరు. వాళ్ళు గట్ట కంట్రోల్గా ఉంటున్నారు అంటే కుటుంబం కోసం. మీ అమ్మ నాన్న తిడుతున్నారని నువ్వు లేచిపోవాలా, నేను టార్చర్ భరించలేని అంటా ఉన్నా. ఎవరు భరించరు కూడా. నువ్వేలా చెప్తే నీకు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు లేవు, 30 సంవత్సరాలు అయ్యి పెళ్లి కాకుండా జాబ్ కోసం, ఇంట్లో సమస్యల కోసం ఉన్న లేడీస్ ఎట్టున్నారు తెలుసు? వాళ్ళందరి కోసం నాకు అనవసరం అన్న. నా లైఫ్ నాకు నచ్చినట్టు ఉండాలి అంతే. ఎవరితో నేను మాటలు పడను, ఎవరితో నాకు అవసరం లేదు. 99% సరే నేను వదిలేస్తాను, ఒక్క మాట నువ్వు. 99 రోజులు నువ్వు లవ్తో కంటిన్యూ అయినా సరే, లాస్ట్ 1 డే అయినా సరే ఆ జంట నిలబడినట్టు లేదు. లవ్ అనేది కంటిన్యూగా ఉండదు. అమ్మా నాన్న చెప్పేది ఒక మాట, నేను చెప్పడం నా ధర్మం చెప్తున్నా. నీకు వాడినే చేసుకుంటావో, ఇంకొకరిని చేసుకుంటావో, లేచిపోతావో, ఊరేసుకుంటావో, నీ ఇంటికాడ ఏది చేసుకుంటావో చేసుకో, నేను ఆపను. నా పేరు యూజ్ చేస్తే మాత్రం బాగుంది, నేను అదే చెప్తున్నా. నా పేరు యూజ్ చేయొద్దు, వాడిని చేసుకో, అర్థమైందా? నీకు నచ్చింది చేసుకో. నీ పేరు యూజ్ చేద్దన్నప్పుడు నాకు అనవసరం, నాకేమైతే నీకు మరి వదిలే. మరి నాకు బూతులు తెప్పించు బాక. నేను చెప్పేది మాత్రం వినలేకపోతున్నావే. ఎందుకు వినాలా? నేను చెప్పేది వినలేకపోతున్నావు. ఎవరు నా పేరు యూజ్ చేయమన్నారు నేను ఇంటికాడ? కనీసం 2 నిమిషాలు నేను చెప్పే మంచి మాటలు నీకు నచ్చట్లే. నీకు ఏమైనా రిస్క్ వస్తే నా మీద పడాలనే? ఏం పడదన్నా, ఎందుకు పడుతుంది? ఏమి ఎందుకు పడుతుంది? నీలాంటి పిల్ల బచ్చాలకు చేయలే నేను పెళ్ళిళ్ళు, నీలాంటి పిల్లకాయలు చేయలే నేను, అర్థమవుతుందా? నీకు ఏజ్ రాకముందే నువ్వు ఇంత పెద్ద అయిపోయేసి పెద్ద ఊహలు, మేము ఒకరిని బతికినట్టు ఉంటాము, వాడు నన్ను బాగా చూసుకుంటాడు, తల్లిదండ్రుల కన్నా బాగా చూసుకుని లోఫర్ నా కొడుకుడు అంత బాగా చూసుకుంటాడు.
మాట్లాడుతున్నావు, వాడిని మాట్లాడితే నీకేం పుడుచుకొస్తా ఉంది? మరి ఎందుకంటారన్నా మీరేమన్నా బువ పెట్టిరా ఆయనకి అన్న పెట్టినప్పుడు లోడో లేక నా పేరు ఎందుకు యూస్ చేసావు ఇంటికా నువ్వు? నేను చెప్తాన్నా, చెప్పినందుకు ఇప్పుడు అయిపోయింది, నేను వెళ్ళిపోతాను. సంపడ బాంధ నేను లేడీస్ అని గమ్ముండా. మేము పోలీస్ స్టేషన్ లో చెప్పి పెళ్లి చేసుకుంటామన్నా, చేసుకుంటాం, వెళ్ళిపోండి. మరి నేను నాది నేను చూసుకుని ఎక్కువ మాట్లాడినా ర్యాష్ చేయకుండా గమ్మునుండు. మాట్లాడుతుంటే జోకులు దింగుతా ఉండదు, జోకులు అనేసి మీ ఇంట్లో కూడా పెంచినట్టు మాట్లాడినట్టు గమ్ముంటారు అనుకున్నావా? అత్తి దింగి నారి కోసేస్తా నేను మెంటల్ దాన్ని. అది పనిగా చెప్పా, నా పేరు యూజ్ చేయొద్దు, నా పేరు యూజ్ చేద్దామా, నీకు చేస్తాను, నీకు సమయం కాదు, నీకు ఏజ్ ఉంది, చదువుకోమని చదువుకోనన్నా. నేను వెళ్ళిపోతాను, నేను కాల్ చేసుకొని వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి 4-5 నెలలు ఉంటాడు, గర్భం చేసి వదిలేస్తాడు, రోడ్ల మీద తిరగానన్నా. అట్లా ఆయన మంచినే చూసుకుంటాను. నేను ఇంటికి వచ్చే తనుంటా, నువ్వు చేసే పనులు అట్టుండయి, అర్థమవుతా. చిన్నపిల్లలాగా ప్రవర్తించని చెప్పినా, మంచిగా చెప్పినా. నైట్ టైం ఫోన్ చేస్తా, కొడితే నేను పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇస్తాను. ఆడపిల్లల్ని కొట్టడం ఏంది? నా మీద చెయ్యేస్తే బాగుండదు చెప్తున్నా. అసలు ఎవరు ఇచ్చినారు నీకు? నేను కొట్టాను ఇప్పుడు, కొడితే బాగుండదని చెప్తున్నా. కొట్టడానికి వచ్చావుగా, ఎక్కువ మాట్లాడడం చెంప పగులుతుంది. ఎందుకు పగులుతుంది? ఇస్తా, పోలీస్ స్టేషన్ లో ఇచ్చి నేను లోపల వేపిస్తా. ఏమనుకున్నాను నా గురించి? ఏమని ఇస్తావన్నా? ఏమని ఇస్తా ఏంది? ఆడపిల్లని కొడుతున్నా చేస్తున్నాడు అని చెప్పి లోపల బొక్కలా. ఎందుకు కొట్టడానికి మీదకి వస్తున్నావు కదా? ఒక్కసారి బొక్కలు వేపిస్తే బయటికి కూడా రావు. ఏదో హెల్ప్ చేస్తావని ఏంటి? ఇచ్చేటప్పుడు ఇచ్చుకుంటా. నువ్వేంది నాకు చెప్పేది? నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చుకుంటాను నేను. ఏదో నాకు చెప్తున్నాడు నువ్వేంది నాకు చెప్పేది? నీతోనే నేను ఈ మాట ఏంది? నన్ను కొట్టడానికి వస్తే మర్యాద కూడా చెప్తున్నా. తీసేది ఏదో హెల్ప్ చేస్తావని వస్తే ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నా. అవసరం లేదు చేశాను నేను, నా దారిని నేను వెళ్తాను. నువ్వు ఎవరు అసలు చెప్పడానికి? చెంప పగలని గొప్ప, అర్థమవుతుందా? లేడీస్ ఆగతా కూడా చెప్పుతో కొట్టుంటాడు నిన్ను. నువ్వు ఒక పర్మిషన్ తీసుకోకుండా నా పేరు చెప్పేసి ఇంట్లో పేరు చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్పి అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి నేను నీకంటికే ఏదన్నా అనుకోండి, నాకు నచ్చింది నేను చేస్తా అంతే. నీకు నచ్చిందంటే నీ లవర్ పేరు నీవు ఇంకొకటి పేరు చెప్పుకో మీ ఇంట్లో. నన్ను లేపుకుపోతాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడు అనేసి. నీకు నాకు సంబంధం లేకుండా హెల్ప్ చేయనేసి నన్ను ఎరికిస్తే మధ్యలో నేను ఎరిపోకున్న వాళ్ళనే తలకాయిందన్నా. లేదు, నాకు నచ్చినట్టు నేను చేస్తా. ఏదో హెల్ప్ చేస్తావని ఏడన్నా దూకుసావు, నాకెందుకు అంటున్నా? నేను చెప్పేది నీకు ఎక్కిస్తుందా? నా పేరు యూజ్ చేయొద్దు, నువ్వు యూజ్ చేసిన దానికి ఇక్కడ పిలిపించి అడుగుతున్నది. నా పేరు యూజ్ చేయొద్దు అంటున్నా. నేను చెప్పాను నీకు హెల్ప్ చేస్తానని. నా పేరు ఎందుకు చెప్తున్నావు? ఇంట్లో పిల్లకాయలకి సపోర్ట్ చేసి నన్ను చెప్తూ కొడతారు. తలకాయలు ఏందానా తెచ్చుకోండి, నాకేంది? కొట్టడానికి వస్తున్నారు, మర్యాద ఉండదు. కొట్టడానికి వస్తే అర్థమైందా? లోపల వేపిస్తా. నీకు అవసరమే లేదు, ఇంకా నా దాన్ని నేను చూసుకుంటా. అర్థమైందా? నీకు చేత కాదుగా వదిలేసి. ఎవరైనా హెల్ప్ చేస్తారు, చెయ్యనప్పుడు వదిలేసే. నీకు అక్కర్లే చెప్పేదమ్మా. నువ్వు చేసుకుంటావు, వెళ్ళిపోతావు. మీ ఇంట్లో వాళ్ళ క్వశ్చన్ తెచ్చుకోవాలని చంపేసన్నా బయట వెళ్ళిపో, లేకపోతే ప్రెగ్నెంట్ చేసుకున్నాను ఇంటికి వచ్చి నాకు ఇబ్బంది లేదు. నాకేం సంబంధం? నువ్వు ఆడపోతే నా పేరు యూజ్ చేయొద్దు అన్నా. నన్ను ఇరుపు ఇంట్లో నేనేదో మీకు సపోర్ట్ చేసి నిన్ను వాడిని రూమ్ లో పెట్టి పెళ్లిళ్ళు చేసి ఏంది ఇది? ఏమీ లేనట్టు ఉన్నట్టు క్రియేట్ చేసి చేస్తున్నాను. చెప్పు, అందరు సపోర్ట్ చేస్తున్నాను. రాదన్నప్పుడు నేను వెళ్తాను. నాకు ఇంకెవరైనా హెల్ప్ చేస్తాను. నీకు చేతగానప్పుడు నాకు చిన్నపిల్లలు స్కూల్ పిల్లలకి ఏ పెళ్లి చేసి అలవాట్లేదు, అర్థమవుతుందా? నేను ఏదైనా వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నప్పుడు, తండ్రి తల్లి ఎవరైనా చనిపోయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆడబిడ్డలకు పెళ్లి అయ్యి భర్త లేకుండా అట్టోళ్ళకి హెల్ప్ చేస్తుండ, అర్థమవుతుందా? ఇలాగా 12 సంవత్సరాలు 13 సంవత్సరాలకి రీల్స్ చూసుకొని యూట్యూబ్ లో చూసుకొని ఓటిని చూసుకొని ఫీలింగ్స్ వచ్చేసి అబ్బాయి కావాలి, ఓడి కావాలి, ఈడు కావాలని వాళ్ళకి పెళ్లి చేయను నేను. చెప్తాను కదా, చెయ్యి అట్ట ఇంచేస్తే ఎక్కువ మాట్లాడినామంటే, చెయ్యి ఇంచేస్తా ఎత్తినామంటే ఎంత నువ్వు చేతి నిండా పడిందంటే బట్ట పడుకుంటావు. తోడకరా ఓన్ గడు తోడకరా, నీకు కథ చెప్తా. చూడు వచ్చిన తర్వాత నేనేం చేస్తాడు? ఏం పీకుతాడు వాడు? నువ్వేం పీకుతాడు? పీక్ తీసుకురా, చూడు ఏం చేస్తాడు. వచ్చిన తర్వాత పిలుచుకొస్తా నేను. ఇప్పుడు కథలు అనేసి నీ ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉండా. వాడు వస్తాడు, ఈడు వస్తాడు, ఇంట్లో చెప్తాడు. తలకైంది నీకు అసలు? చదువుకుండావా? లేదు అదన్నా చెప్పు. ఏమీ తెలియకనే అమ్మ మీద అరుస్తావు, నాన్న మీద పడతావు, పోలీస్ స్టేషన్ పోతానంటావు, హాస్టల్ నుంచి వెళ్తానంటావు. అదంతా నా ఇష్టం. నువ్వు చేయనప్పుడు నీకు అవసరం లేదు. ఇష్టం ఉన్నప్పుడు నా పేరు ఎందుకు ఇచ్చే చెప్పు. నువ్వు హెల్ప్ చేయనప్పుడు వదిలేసాయి. ఇంకా నేను ఎందుకు నిన్ను అడిగి వేస్ట్? అందరికి హెల్ప్ చేస్తున్నావు, ఏదో బెస్ట్ అనుకొని వచ్చినా. నేను బెస్ట్ కాదమ్మా, నేను అందరికనే చీపు. నేను గొప్పలు చెప్పుకోవటం లేదు, అర్థమైందా? నువ్వు ఎవరితో వెళ్ళిపోయినా నాకు ఏం పోదు, అర్థమైందా? నీకు అక్కడ ఇక్కడ నా పేరు యూజ్ చేసేది, నేను ఏదో సపోర్ట్ చేస్తున్నాను మీకు వాళ్ళకి ఇబ్బందులు తెచ్చి నన్ను వాళ్ళు అవసరం నాకు.
ఏం బా మంచి పనులు చేస్తా ఉండవు, అది ఇది చేస్తాను, నీకు తెలియదు, బుద్ధి లేదా అంట. నేను ఎక్కడ పెట్టాలి తలకాయ? నిజమన్నా నువ్వు ఇప్పుడు ఆడదాన్ని, నువ్వేం చెప్పినా నమ్ముతారు, నిజమే అనుకుంటాడు. నువ్వు ఫోన్ చేసి హెల్ప్ చేయని అడిగినావు, రేపు కాంట్రాక్ట్స్లో నా నెంబర్ దొరుకుతుంది, ఏం చేయాలా? నిజంగా నీకు సపోర్ట్ చేస్తున్నాడు అనుకుంటారు. నాకు అవసరమా అన్న? నేను చెప్పాను నీకు? నేను నీకు చెప్పానా సపోర్ట్ చేస్తానని? మరి ఎడ చెప్పాను? నువ్వు ఇంట్లో పోలీస్ స్టేషన్కి పోయి నా పేరు ఎడ చెప్పావు? మెంటల్ దానా, నీ ఇష్టం వచ్చినట్టు పోయి చెప్పుకుంటా ఉంటే ఏంది లైఫ్ అనుకున్నావు? ఏమనుకున్నావు? ఎంతమంది కానీ నాకు బ్యాడ్ అవుతుంది. ఆ పేరు కల్లా ఒకటి చేసేటంటే ఉండాలి. నేను తలకాయ కూర్చో పిచ్చిదానా. నీకు నచ్చలేదు కదా, మీ అమ్మలతోనే చెప్పి వెళ్ళిపో, చచ్చిపోండి మీరు. ఇను అన్న, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు అతి దింగులు మాట్లాడితే నాకు అక్కడ నచ్చదు. నేను చెప్పేటప్పుడు ఇను అంతే. నీకు నేను చెప్పేది నచ్చట్లేదు కదా, 2 నిమిషాలు ఇన్ని దింకొని నేను అడగను, వెళ్ళిపో. నా పాయింట్, నా నేము మీ ఇంట్లో అక్కడ పోలీస్ స్టేషన్ కాడ యూజ్ చేసావు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు వినాల్సిందే నువ్వు, ఎందుకంటే నా పర్మిషన్ లేకుండా నా పేరు యూజ్ చేసినవాడు నువ్వు. ఎక్కువ మాట్లాడి చెంప పగిలిపోద్ది. ఫస్ట్ అర్థమవుతుందా? ఇంకొకరు రిపీట్ కాకూడదు ఇలాంటి విషయం అనేసి నేను చెప్తాను. నేను నీ ఇంటికాడ కూర్చు కొట్టలేక నేను ఎంత టైం కావాలి నాకు? నీ ఫోన్ నెంబర్ పట్టుకొని రాలేని ఇంటికి నేను? వయసుకు తగ్గ పనులు చేయాలా? మీ అమ్మ నాన్న ఎన్ని రోజుల నుంచి పెంచుంటారు నిన్ను? ఎన్ని ఆశలు పెట్టుకుంటారు? వాళ్ళకి తెలియదని నీకు పెళ్లి చేయాలని వదిలేస్తారా? ఇది చనిపోయినారు మీ అమ్మ నాన్న, ఉన్నారు కదా, వాళ్ళకు ఉన్నారు కదా. నాకు ఎవరు లేరు, నాకు పెళ్లి వయసు వచ్చేసింది, ఎవరు చేయటం లేదబ్బా, నేను ఎట్ చేయాలనేసి నువ్వు వెళ్ళిపో. అదే ఒక కారణం. నీకు వాళ్ళు ఉన్నారు, నీకు బంధువులు ఉన్నారు, అన్న వాళ్ళు తమ్ముళ్ళు అందరూ ఉన్నారు, అక్క చెల్లెళ్ళు అంతమంది ఉన్నారు. వాడితో వెళ్తాను, నన్ను బాగా చూసుకుంటాడు, వీడితో వెళ్తాను, మధ్యలో నాకు సురేష్ అన్న సపోర్ట్ చేస్తాడు. ఎప్పుడు చెప్పాను నేను నీకు సపోర్ట్ చేస్తానని? చెప్పలేదని ఇక్కడ చెప్తున్నావు. చెప్పుతో కొడతా మాట్లాడావంటే చెప్పలేదని ఇక్కడ చెప్తున్నావు. ఆడు చెప్పావా? మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఏమన్నారు తెలుసా? నీకు బుద్ధి ఉందా లేదా? చిన్నపిల్ల ఆ విధంగా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు అంటే, నేను చెప్పలేదన్నా కూడా నమ్మల వాళ్ళు. వయసుకు తగ్గ పనులు చేయాలి. ఏంటి పనులు కాదు చేసేది, అర్థమవుతుందా? ఆడబిడ్డ విలువ పోతాను ఇంటి దగ్గర రాలే నేను. రేపు అందరు లవ్ మ్యారేజ్ చేసుకునేది. చేసుకో, లవ్ చేసుకొని అడక తిను, అర్థమవుతుందా? నేను ఎప్పుడు చేస్తున్నాను లవ్ మ్యారేజ్ అని చెప్పు. నా ఛానల్ ఎప్పుడైనా చూసావు నేను ఎవరికైనా పెళ్ళిళ్ళు చేసేది? ఎవరికైనా పెళ్లి చేసి చూసావా అన్న? నేను అడిగిందే చెప్పు. సపోర్ట్ అన్నావు కదా, ఇక్కడ చూసి మాట్లాడు. నాటకాలు దింగేమంటే పడతా దెబ్బ. నేను మంచిగా మాట్లాడినప్పుడు నేను ఎవడు చేశాను పెళ్లి చెప్పు. మరి ఎట్లా చేసావు నా ఫోను? పెళ్లి చేద్దురా మీ ఇంట్లో ఎడ చెప్పావు నువ్వు? నేను అప్పుడు కూడా నీకు ఫోన్ చేసినా కూడా ఏమన్నా, నీకు వయసు లేదమ్మా, నేను మాట్లాడతాం మీ ఇంట్లో అని చెప్పి అంతే. నేను అప్పుడేం చెప్పాలా? లేదమ్మా నువ్వు లేచొచ్చి మనం పెళ్లి చేస్తాను మీకు నేను చెప్పాలా? అప్పుడు మంచోడు నేను. ఎట్టన్నా చేసుకో, ఏమన్నా చేసుకో, నన్ను అయితే చేయద్దు మీ ఇంట్లో. మంచిగా చెప్తున్నా. నీకు చచ్చిపోవాలంటే చచ్చిపో, వాళ్ళని చంపేయాలంటే చంపి, లేకపోతే ఒకటి వెళ్ళాలంటే వెళ్ళిపో. నా పేరు న్యూస్ చేయబాక మీ ఇంటికాడ, ఓకేనా? నేను ఇప్పుడు వరకు కానీ ఎవరికి పెళ్ళిళ్ళు చేసి లేచిపోయిన వచ్చిన వాళ్ళని ఇంటికాడ తీసుకొచ్చి వాళ్ళకి ఒక రూమ్ తీపిచ్చి వాళ్ళకి దండలు మార్పించి పెళ్ళిళ్ళు చేసే రకం కాదు నేను. లవ్ మ్యారేజ్ నేను ఇప్పుడు వరకు సపోర్ట్ చేయలే, ఎందుకంటే నిలబడవు నాకు తెలుసు, అర్థమవుతుందా? లవ్ మ్యారేజ్లు నువ్వు 99 రోజులు అబ్బాయితో అమ్మాయి కలుస్తున్నా 100వ రోజన్నా వాళ్ళిద్దరు విడిపోతారు, ఇది కన్ఫర్మ్. లవ్లు నిలబడవు, అర్థమవుతుందా? అన్న అరేంజ్ మ్యారేజ్లో నిలబడతాయా, ఎగడి విడిపోతాయి కదా అనొచ్చు. అరేంజ్ మ్యారేజ్ కూడా విడిపోతాయి, కానీ లవ్ పెద్దోళ్ళు చేసిన పెళ్ళిళ్ళలో ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు వస్తారు సపోర్టు. నీది తప్పు ఉంటే నిన్ను కొడతారు, వాళ్ళు తప్పు ఉంటే ఓడి తప్పి ఏదో ఒక దెబ్బ ఓడిని నిన్ను కొట్టి సర్ది పెడతారు. అది కాంప్రమైజ్ అవుతుంది, కలిసి ఉంటారు. ఈ లవ్ మ్యారేజ్లు ఏంది తెలుసా? పోయే మెంటల్ దాని అంటాడు, నువ్వు లంజా కొడక అంటావు, అవి ఓడి లంజా అంటాడు. అవసరమైంది మీ ఇద్దరిని కలిపేవాడు కూడా ఉండడు. మీ ఫ్రెండ్స్ అయినా ఓడి ఫ్రెండ్స్ అయినా మీరు ఎప్పుడెప్పుడు విడిపోవాలని చూసేవాళ్ళు తప్ప లవ్ మ్యారేజ్లో అవి నిలబడవమ్మా. నేను మంచిగా నీకు చెప్పా, నీకు అంత పనిగా నైట్ 12 ఫోన్ చేసి నీకు క్లియర్గా చెప్పాను, నా వయసు లేదు, అర్థం చేసుకోరా, లవ్ మ్యారేజ్లు వద్దురా అన్నీ చెప్పిన నువ్వు వినకుంటా నాకు ఓడి కావాలి భజన పాడుతా ఉండవు. పాడుకో, ఎవరిది బాధ? పాడుకోమ్మా, వాడే కావాలి నీకు. పోయి పాడుకో, ఆడుకో వాడుతో, లాస్ట్కి అడగ తిను అంతే. ఇంకా అడుక్కోవడం తప్ప ఏం ఉండదు. ఏం చూసుకున్నాడు ఇప్పుడు దాకా నిన్న చెప్పు, నాకు చెప్పు. నన్ను డ్రాప్ చేసిండు, పికప్ చేసుకుండు, నాకు డ్రెస్ ఇప్పించిండు, నాకు చాక్లెట్ ఇప్పించిండు, నా బర్త్డే సెలబ్రేట్ చేసిండు, నాకు పెన్ ఇప్పించిండు, పెన్సిల్ ఇప్పించిండు, రబ్బర్ ఇప్పించిండు అని చెప్పు. తెక్క మెంటల్ కొన్నావు కదా నువ్వు. మెంటల్ ఎట్ట నీకు? కాలేజీ మెట్లు ఎక్కే లోపల జమ్మాలు వస్తున్నాయట నీకు. ఊర్లో ఇల్లు బతుకు తెలుసా, ఇల్లు పరిస్థితి తెలుసా? మన ఊర్లో ఏమైనా విలువ పోతుంది అమ్మ నాన్నకి? మనం ఏదైనా తప్పు చేస్తే మూడు లేకపోయి ఏదైనా చేస్తే మనకి విలువ పోతుంది ఊర్లోనే, అదే తెలియదు. నాకు అది ఇచ్చాడు, నాకు పువ్వు ఇచ్చాడు, నాకు పెన్సిల్ ఇచ్చాడు, నాకు చాక్లెట్, పిల్ల అట్లా అయ్యి
తలకాయ ఉండే లేదు మంచిగా మా ఇంట్లో వాళ్ళు కూడా నా బర్త్డే సెలబ్రేట్ చేయాలి, అంత గ్రాండ్ గా చేసిండు ఆయన. అర్థమైందా? నేను అడిగిందల్లా తీసిస్తాడు, నేను చెప్పిందల్లా వింటాడు. వాడు అడిగి నువ్వేమి ఇవ్వడంలే చెప్పు. అది కూడా వాడు ఊరికే ఇస్తున్నాడు నీకు అన్నీ. వాడు నీ దగ్గర నుంచి ఏం కోరుకోవటంలే. ఎవరికన్నా చెవుల్లో పూలు ఉంటాయి మీ ఇంట్లో, మీ ఇంట్లో వాళ్ళందరికి పూలు ఉంటాయి చెవులు, వాళ్ళకి చెప్పు, నాకు చెప్పబాక. ఇంకేం అడగట్లేదు. నువ్వు డైలాగులుగా మాట్లాడితే నేను నమ్మేవాడిని కాదు, అర్థమవుతుందా? నువ్వు ఇంట్లో వాళ్ళతో నటనలు మాట్లాడుకో, నా దగ్గర మాట్లాడబాక. రూల్స్ నేను చెప్పేటప్పుడే ఈను ఒకటే. నీకు నాకు ఆర్గ్యూ ఎక్కడ? నా టాపిక్ యూజ్ చేసినావు, నా పేరు యూజ్ చేసినావు, అది ఒకటే నాకు. కాబట్టి చెప్పేటప్పుడు ఈను. ఇప్పుడు ఏమన్నాడు? పెళ్లి చేసుకుంటామన్నాడు, చేసుకో, నేను ఇబ్బంది పెట్టను. కానీ ఇప్పుడు చాక్లెట్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, అన్నీ ఇప్పించాడు అన్నావు కదా, నీ దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు వాడు. చెప్పు, డైరెక్ట్గా అడుగుతున్నాడు, చెప్పు. నీకు దమ్ముంటే లేదని చెప్పు. అనకూడదు, బూతులు వస్తాయి నాకు. నేను పిల్ల నాకు కాదు. ఇలాంటివి 100 కేసులు చూసుంటాను నేను, అర్థమైందా? నా దగ్గర చెవులో పూలు పెట్టే మాటలు నా దగ్గర మాట్లాడదు. వాడు పెళ్లి చేసుకునే దాకా నేను తాకుంటాను, మనం నేను నమ్మతట్టే ఉంటాడా? మీ ఇంట్లో ఈ విధంగా చెప్పేవాళ్ళు లేరా? వాడు అవసరం తెచ్చుకుంటాడు, వాడు చెప్పినట్టు వింటా ఉంటాడు. ఆయన ఏం అట్లా కాదన్న, పెళ్లి చేసుకుని నన్ను మంచిగా చూసుకుంటాను. పెళ్లి చేసుకున్నవాడు ఇంటికాడ మాట్లాడచ్చు కదా వచ్చి. మరి నీకు ఏజ్ లేదని తెలుసు కదా వాడికి, ఉండొచ్చు కదా. నీకు ఏజ్ లేదని తెలుసా తెలియదు వాడికి? మరి అలాంటప్పుడు నేను టచ్ చేయొచ్చు చూడు. మరి అది ఎట్ట మొత్తం బాగా చూసుకున్న వాడికి ఇది ఎట్ట మర్చిపోయాడు? ఓయ్ చెప్పు, అడుగుతున్నది నిన్నే, నాతో మాట్లాడు. పెళ్లి చేసి ప్లీజ్. ఏందే? లేకపోతే వదిలే, నా దారి నేను చూసుకుంటా. పెళ్లి చేసి ఇస్తే ఇవ్వు, లేకపోతే నేను నా దారి నేను చూసుకుంటా. నువ్వు చూసుకునేటప్పుడు నా పేరు ఎందుకు యూస్ చేసావు? మెంటల్ దానా, ఎందుకు యూస్ చేసావు? కథలు తెంగుతున్నావు, కథలు అనేసి. నా దగ్గర తిక్క మాట్లాడినావు, చెంప బగిలిపోద్ది. నేను మెంటల్. నువ్వు వెళ్ళిపో, ఒకటి వెళ్ళిపో, అర్థమవుతుందా? వెళ్ళిపోతా. లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా చెప్పి వాళ్ళని చంపి, లేకపోతే నువ్వు చచ్చిపో, నేను అడగను. వాడిని యూజ్ చేస్తానంటావు, వీడిని యూజ్ చేస్తానంటావు. నీకు ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయి తెలుసా? మీ అమ్మలకి పరువు పోద్ది, వాడు బతికినాక వేస్టే. నువ్వు వెళ్ళిపోతే నీకేదన్నా అయితే నా పేరు యూజ్ చేసి నన్ను చేయాలని చూస్తేవి. ఏంది ఇది? నేను చేసిన అంతే, ఊకే ఇట్లా నా ఇంట పడకండి. ఎవరు పడుతున్నారు? వదిలేసేయి, ఎవరు పడుతున్నారు? నీ అంట వదిలేసేయి, నా దారి నేను చూసుకుంటా. మరి నీకేం అవసరం రా ఊకే? ఎవడు అంటావే రే అని? ఎవడు అన్నావు రే అని? తలకాయ బగలు దిగుతా నేను. ఆడదాంతో మాట్లాడుతున్నా, కంట్రోల్లో ఉన్నా, అర్థమైందా? మాట్లాపో, ఎక్కువ మాట్లాడు. నీతో మాట్లాడుకున్న నాకు సోది అవసరం లేదు, అర్థమైందా? నేను చెప్పాను నీకు. అయ్యి చెప్పు అన్నప్పుడు ఎక్స్ట్రా నీకు చెప్పు. నేను చెప్పానా? చెప్పు, మీ అమ్మ ముందర చెప్పు, ఏం జరిగింది చెప్పు. నేను చెప్పానా లేదా? ఏమని చెప్పావు? మీ ఇంట్లో ఏం చెప్పిందా? మీ ఇంటికాడ ఏం చెప్పింది? అంటూరి అన్న పెళ్లి చేస్తానని మా ఇద్దరికి, అందుకే పోతున్నా అని వచ్చింది. నేను ఎన్నిసార్లు పిలుచుకొచ్చిన, ఎన్నిసార్లు చేసిన, అయినా ఇట్లానే 2-3 సార్లు ఇట్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అనేసి మీరు నాకు ఫోన్ చేసి బాధపడ్డారు. అది నిజం ఎంత అబద్ధం ఎంత తెలియదు. ఒక ఆడ మనిషి చెప్పిందంటే ఎవడైనా నమ్ముతాడు. ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఇప్పుడు ఒక మాట వినమ్మా, ఆ అమ్మాయి ఏదన్నా వెళ్ళిపోయి ఉంటది, మీరేమనుకుంటారు? ఇవన్నీ ఏదో చేస్తుంటారు, మీరు నమ్ముతారు. వాడేదన్నా అమ్మాయిని ఏం చేస్తాడు, ఈ అమ్మాయికి తెలిసి ఏదైనా సూసైడ్ చేసుకొని వస్తుంది. ఎవరి మీద వస్తుంది? నీ మీద వస్తుంది. మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారు? నా మీద ఇస్తారు పోయేసి. అన్న మీద చెప్పింది అని నాకు అవసరమా? అవసరం లేదు. చూడు, ఎవరిని ఏం చేయాలా చెప్పు. ఇప్పుడు ఇట్లా అడియర్ మార్కండేయ మంచి మాట చెప్తారా?